రవితేజకి మాస్ ఇమేజ్ ఎక్కువ. తాను ఎంచుకునే కథలలో మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో కూడిన రొమాన్స్ ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. అలా ఈసారి ఆయన చేసిన సినిమానే భర్త మహాశయులకు విజ్ఞప్తి. వినోదంతో ముడిపడిన కుటుంబ కథాచిత్రాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉన్న కిశోర్ తిరుమల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కథ: రామ్ సత్యనారాయణ, రవితేజ తన బిజినెస్ కి సంబంధించిన ఒక విషయంపై తన పిఏ లీలా, వెన్నెల కిషోర్ తో కలిసి స్పెయిన్ వెళతాడు. అక్కడ మానస శెట్టి, ఆషిక రంగనాథ్ ను పట్టుకుంటే తన బిజినెస్ కి హెల్ప్ అవుతుందని భావిస్తాడు. అయితే ఆమెకి, తనకి మధ్య విందా, సత్య ఉన్నాడనే విషయానికి రామ్ సత్యనారాయణకు అర్థమవుతుంది. దాంతో తెలివిగా ప్లాన్ చేసి సత్య పేరుతో మానసకి పరిచయమవుతాడు. విందా నిజస్వరూపం ఆమెకి తెలిసేలా చేసి తన పట్ల ఆమెకి నమ్మకం కలిగేలా చేస్తాడు. మానస అందంగా ఉండటంతో సత్య ఆమె పట్ల ఆకర్షితుడు అవుతాడు. తనకి బాలామణి, డింపుల్ హయతి తో పెళ్లైందనే విషయానికి చెప్పకుండా మానసకి దగ్గరవుతాడు. తాను బిజినెస్ పనిపై వచ్చాననే విషయానికి కూడా చెప్పకుండా హైదరాబాద్కి తిరిగి వచ్చేస్తాడు. రామ్ అంటే భార్య బాలామణికి విపరీతమైన ప్రేమ, అంతకుమించిన నమ్మకం.